హాయ్ హలో వెల్కమ్ టు పైథాన్ కంప్లీట్ కోర్స్ చాప్టర్ 5. ఈ చాప్టర్ 5లో మనం లిస్ట్ గురించి డిస్కస్ చేస్తాం. జస్ట్ వీడియో చూసి అలా వదిలేయకుండా కింద డిస్క్రిప్షన్లో నేను దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ పెడతాను. ఆ నోట్స్ని ఒకసారి చూడండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే పెడతాను. సో నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే మీరు జస్ట్ వీడియో చూసి అలా వదిలేయకుండా నోట్స్ చూసి అలాగే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయండి. అప్పుడే మీరు కంప్లీట్గా కాన్సెప్ట్ నేర్చుకుంటారు. అలాగే ఫర్దర్గా మీరు ఏ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. కాన్సెప్ట్ అనేది మీ బ్రెయిన్లో అలా నాటుకుంటుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ లిస్ట్ అంటే ఏంటి, సో లిస్ట్ ఎందుకు వాడతాము, అలాగే లిస్ట్లో ఉన్న మెథడ్స్ ఏంటి, అవి ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాము, వాటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ లిస్ట్ గురించి డిస్కస్ చేసే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతమంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తుంటారు? సో ప్రజెంట్ అయితే ఆన్లైన్లో షాపింగ్ చేయడమే కాదు, మీకు చిన్న చిన్న వస్తువులు కానీ ఆన్లైన్లో పెట్టుకుంటుంటారు కదా. ఎగ్జాంపుల్గా మీకు కొన్ని ఐటమ్స్ కావాలి, రైట్? కొన్ని ఐటమ్స్ కావాలి, మీరేం చేస్తారు? ఆన్లైన్లో ఆర్డర్ పెడతారు, అంటే కార్ట్లో యాడ్ చేస్తారు కదా. ఈ కార్ట్లో యాడ్ చేసేటప్పుడు మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకసారిగా యాడ్ చేసుకుంటారు కదా. సపోజ్ మీకు జస్ట్ ఎగ్జాంపుల్కి మీకు ఒక పెన్ కావాలి, ఒక పెన్సిల్ కావాలి, తర్వాత తినడానికి ఒక యాపిల్ కావాలి. ఇవి మూడింటిని కలిపి ఒక్కసారిగా కార్ట్లో యాడ్ చేసి మీరు ఏం చేస్తారు? బై చేస్తారు, రైట్? అలా కాకుండా మీరు పెన్ను ఒకసారి, పెన్సిల్ ఒకసారి, యాపిల్ ఒకసారి, అంటే ప్రతిసారి దీనికి యూపీఐ కోడ్లో మళ్ళీ పేమెంట్ చేయడం, లేదు ఓటీపీ పెట్టి మళ్ళీ పేమెంట్ చేయడం, ప్రతిదానికి పే చేయాలంటే మనకి ఏమనిపిస్తుంది? ఇట్స్ టైం టేకన్, అలాగే మనకు చిరాగ్గా అనిపిస్తుంది కదా. అంటే ఇవన్నీ ఒకసారిగా యాడ్ చేసుకొని మనం పే చేయొచ్చు, కానీ ఇక్కడ మనం సపరేట్గా పే చేయొచ్చు. కానీ ఏది మనకి ఈజీ? అని ఒకసారి యాడ్ చేసుకొని పే చేయడం అనేది ఈజీ కదా. సో అలాంటి టైంలో మనకి లిస్ట్ అవసరం అవుతుంది. సో లిస్ట్లో మనం ఏం చేస్తాం? లిస్ట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేసేస్తాం. ఏ ఐటమ్స్ అయితే కావాలో ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టేసి సేమ్ ఈ వేరియబుల్ని మనం కాల్ చేస్తాం. సో అందులో ఉన్నదైతే మనకి మొత్తం ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏమంటే అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మనం బై చేస్తున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి తెలిసిన ఎగ్జాంపుల్ మ్యాక్సిమం చాలామందికి ఐడియా ఉంటుంది. సపోజ్ మీరు ఒక స్కూల్ టీచర్ అనుకుందాం, లేదా మీరు ఒక ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్నారు. మీ దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ డేటాని మీరు స్టోర్ చేయాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ స్టూడెంట్ వన్ని ఏం చేస్తారు? నా పేరు ఇచ్చుకుందాం, శంకర్ అని ఇస్తారు. తర్వాత ఇంకో స్టూడెంట్ వచ్చాడు, ఇంకో స్టూడెంట్కి నేమ్ ఇస్తారు. ఇంకో స్టూడెంట్ 3, ఆ స్టూడెంట్ డీటెయిల్స్, సో ఇక్కడ ఏజ్ సంథింగ్, మళ్ళీ ఆ స్టూడెంట్కి మీరు నేమ్ ఇస్తారు, ఏజ్ ఇస్తారు, రైట్? ఇలా మనకు ఒక 5 స్టూడెంట్స్ ఉంటే ఓకే. 5 స్టూడెంట్స్ ఉంటే మనం 5 టైమ్స్ నేమ్స్ ఇక్కడ రాసుకుంటాం, అప్ టు స్టూడెంట్ 5 కదా. అదే ఒక 100,000 స్టూడెంట్స్ అంటే అప్పుడు ఏం చేస్తారు? ప్రతిసారి మీరు ఇలానే స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, స్టూడెంట్ 5 ఇలా రాసుకుంటూ వెళ్ళడం అనేది డిఫికల్ట్ కదా, అండ్ టైం టేకెన్. కానీ మనం ఇక్కడ లిస్ట్ యూస్ చేసామంటే వాటన్నిటిని ఒకే వేరియబుల్ తీసుకొని యాడ్ చేసేయచ్చు. స్టూడెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ స్టూడెంట్ అనే వేరియబుల్లో నేను ఒక లిస్ట్ పెట్టేసి ఆ లిస్ట్లో వచ్చే స్టూడెంట్స్ అందరినీ యాడ్ చేస్తూ వస్తాను. ఓకే, శంకర్, మనం స్ట్రింగ్స్ని ఏం చేస్తాం? డబుల్ కొట్స్ పెడతాం కదా. శంకర్, మోహన్, కృష్ణ. సో ఇలా లిస్ట్లో పెట్టి నేను ఈ వేరియబుల్ని కాల్ చేస్తాను, ప్రింట్ స్టూడెంట్. అప్పుడు నాకు ఈ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ ఏవైతే ఉంటారో ఈ మొత్తం కూడా నాకు ప్రింట్ అవుతుంది. అర్థమైంది అనుకుంటా మీకు. సో మనకి మల్టిపుల్ ఇన్ఫర్మేషన్, మల్టిపుల్ డేటా ఏదైనా స్టోర్ చేయాలంటే మనం ప్రతిసారి ఇలా కూడా చేయొచ్చు, బట్ ఏమంటే టైం టేకన్. సో అలాంటి టైంలో మనం లిస్ట్ అనేది యూజ్ చేయొచ్చు. సో లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. మనకి లిస్ట్లో పైథాన్లో డేటా స్ట్రక్చర్స్లో మనం అబ్జర్వ్ చేస్తుంది చూసుకుంటే లిస్ట్, టపుల్స్, తర్వాత సెట్స్, డిక్షనరీస్ కదా. డిక్షనరీస్ మ్యాక్సిమం మీరు సపోజ్ డేటా అనాలిసిస్ తీసుకున్న, డేటా సైన్స్ ఏ రోల్లోకి వెళ్ళాలన్నా డేటా ఉంటే మనం ఏం చేస్తామంటే సింపుల్ 4 థింగ్స్ చేస్తాం. సి ఆర్
CREATEUD. C అంటే క్రియేట్, ఆర్ అంటే రీడ్, యూ అంటే అప్డేట్, డి అంటే డిలీట్. సో మీరు ఏ డేటా తీసుకున్నా ఇవి 4 మనం చేస్తాం. ఇంతకు మించి ఏం మనం మ్యాక్సిమం ఈ 4 గుర్తుపెట్టుకోండి ఏ డేటా తీసుకున్నా. సో అందులో లిస్ట్లో మనం మార్చుకోవచ్చు, ఎందుకంటే ఇది మ్యూటబుల్. మనం డేటాని మాడిఫై చేయొచ్చు, అపెండ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. అవన్నీ కూడా నేను ఫర్దర్గా మీకు వచ్చే చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టపుల్స్లో కొన్ని చేయొచ్చు, కొన్ని చేయలేము. అలాగే సెట్స్లో అంతే, డిక్షనరీలోనూ అంతే. సో ఫస్ట్ అయితే మనం లిస్ట్ వరకు చూద్దాం. సో ఒకేసారి ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే గందరగోళం అవుతుంది. సో ఫస్ట్ లిస్ట్. సో లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఇందాక మనం మల్టిపుల్ స్టూడెంట్స్ని ఎలా అయితే యాడ్ చేస్తామో సేమ్ ఇక్కడ మల్టిపుల్ ఐటమ్స్ని ఒక వేరియబుల్లో యాడ్ చేస్తాం. వేరియబుల్ సంథింగ్, మీరు ఏదో ఒక వేరియబుల్ తీసుకోవచ్చు. ఆ వేరియబుల్లో మనకు కావాల్సిన దాన్ని యాడ్ చేస్తాం అనమాట. సపోజ్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వేరియబుల్ తీసుకొని అందులో మనకి కావాల్సిన ఐటమ్స్ ఏదైతే ఉంటుందో ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 సో ఆన్ ఇలా మనం యాడ్ చేసుకుంటాం. సో దాన్ని మనం లిస్ట్ అంటాము. సో లిస్ట్ అనేది మనకి స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టాలి. ఇలా స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నిందంటే అది మనకి లిస్ట్. స్క్వేర్ బ్రాకెట్స్లో ఉండాలి. ఐటమ్ తర్వాత ఇంకో ఐటమ్ని యాడ్ చేసేటప్పుడు కామా పెట్టాలి. కామా అంటే సపరేషన్. ఈ ఐటమ్ 1, ఐటమ్ 2 స్క్వేర్ బ్రాకెట్స్, ఒక ఐటమ్ తర్వాత కామా పెట్టాలి. సో అలాంటి సింటాక్స్తో మనకు ఉండిందంటే దాన్ని మనం లిస్ట్ అంటాము. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ క్రియేట్ లిస్ట్లో మనకి దిస్ ఇస్ ద లిస్ట్. ఒక లిస్ట్ ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏముంది? దిస్ ఈజ్ లిస్ట్ వేరియబుల్ నేమ్, రైట్? సో వేరియబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఆ వేరియబుల్లో మనం లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని అయితే యాడ్ చేసాం కదా. ఐటమ్స్ యాపిల్, బనానా, చెర్రీ. సో ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేసినప్పుడు ఏమొస్తుంది? దిస్ ఈజ్ లిస్ట్ అని ప్రింట్ ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చినప్పుడు మనకి ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉంటుందో అది ప్రింట్ అవుతుంది. ఒకసారి క్రియేటింగ్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. విజువల్ స్టూడియో ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర ఏ పైథాన్ ఐడియా ఉందో దాంతో అయితే మీరు ఓపెన్ చేయండి. సో పైథాన్ ఫైల్ ఒకటి ఓపెన్ చేసుకొని అందులో మీరు ఒక లిస్ట్ని క్రియేట్ చేయండి. మీకు అర్థమవడానికి నేను కామెంట్ పెడుతున్నా, క్రియేటింగ్ లిస్ట్. సేవ్ చేస్తున్నా. దీన్ని ఫస్ట్ సేవ్ చేసుకుంటే మళ్ళీ మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఆల్రెడీ నేను ఒక పీవై ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ పీవై ఫైల్లో నేను ఒక పైథాన్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. సో యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, ఏదైనా మనం ఫస్ట్ టైం మనం ఏదైనా క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు కామెంట్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీకు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. క్రియేటింగ్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక వేరియబుల్ ఉండాలి. ఏదైనా సరే మనం అసైన్ చేయాలంటే ఒక వేరియబుల్ కావాలి కదా. సో ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. దిస్ ఈజ్ లిస్ట్ ఈక్వల్ టు లిస్ట్ క్రియేట్ చేయాలంటే మనకి స్క్వేర్ బ్రాకెట్స్ కావాలి. స్క్వేర్ బ్రాకెట్స్లో పెడితేనే అది మనకి లిస్ట్. మీరు పారాంథసిస్లో పెట్టినా, ఫ్లవర్ బ్రాకెట్స్లో పెట్టినా అది మారిపోతుంది వేరే డేటా స్ట్రక్చర్ కింద. సో స్క్వేర్ బ్రాకెట్స్. సో స్ట్రింగ్స్ మనం ఎప్పుడు ఎలా పెట్టాలనుకున్నాం? డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. యాపిల్ అనేది ఒక స్ట్రింగ్. నెక్స్ట్ బనానా ఒక స్ట్రింగ్ ఇచ్చాము. ఇంకోటి ఎగ్స్ ఇద్దాం. ఎగ్స్ రైట్. ఇప్పుడు ప్రింట్ చేయాలి. దాన్ని ప్రింట్ చేయాలంటే మనకున్న ఫంక్షన్ ఏంటి? ఇన్బిల్ట్ ఫంక్షన్ ప్రింట్. సో ప్రింట్ ఏమి ఇవ్వాలి? వేరియబుల్ నేమ్ ఏంటి? దిస్ ఈజ్ లిస్ట్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తాను. అవుట్పుట్ మనకి లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అయితే రావాలి. చూసారా? యాపిల్, బనానా, ఎగ్స్. సో లిస్ట్ క్రియేట్ చేయడం అయితే ఇది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. లాగ్ అవుతుంది అనుకోకండి, మీకు అండర్స్టాండ్ అవ్వడానికి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. లిస్ట్ ఎప్పుడు మనం స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టాలి. అలాగే మనం ఒక ఐటెంకి ఇంకో ఐటెంకి మధ్యలో కామా అయితే పెట్టాలి. నెక్స్ట్ లిస్ట్ ఐటమ్స్ అంటే లిస్ట్లో ఉన్న ఐటమ్స్, ఆ ప్రతి ఒక్క ఐటమ్ని ఎలా యాక్సెస్ చేయడం అనేసి. సో ప్రీవియస్ చాప్టర్లో స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేస్తాం. స్ట్రింగ్స్లో మనం ఒక్కొక్క క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలంటే మనకు ఒక ఇండెక్స్ వాల్యూ ఉంటుంది. సో ఇండెక్స్ వాల్యూని యూజ్ చేసి మనం యాక్సెస్ చేయొచ్చు అని డిస్కస్ చేస్తాం. ఒకసారి మీరు ఆ ప్రీవియస్ టాపిక్ చూడకుండా అంటే
ఒకసారి చూడండి, మీకు ఇన్డెప్త్గా అర్థమవుతుంది. సో మీకు ఇక్కడ జస్ట్ సింపుల్గా అర్థం అవడానికి నేను ఒక స్ట్రింగ్ తీసుకొని మీకు చూపిస్తాను. సపోజ్ యూట్యూబ్, రైట్, యూట్యూబ్ ఇదొక స్ట్రింగ్, ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇండెక్స్ వాల్యూ ఉంటుంది. 0 1 2 3 4 5 6. సో ఈ ఇండెక్స్ వాల్యూని మనం 0తో స్టార్ట్ చేస్తాం. సో లాస్ట్కి ఈ లెంత్ -1 ఎంత ఏది వస్తుందో సో అది వస్తుంది లాస్ట్ ఎలిమెంట్ అయితే. సో ఎప్పుడైనా సరే మనకి 0తోనే స్టార్ట్ అవుతుంది. వీటిని యాక్సెస్ చేయాలంటే మనం స్క్వేర్ బ్రాకెట్ యూస్ చేసి దాన్ని మనం స్లైసింగ్ కూడా డిస్కస్ చేసాం. సో ఇలానే మనం లిస్ట్లో ఉన్న ఏదైనా ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే ఈ సపోజ్ లిస్ట్ తీసుకుందాం. ఒక లిస్ట్ తీసుకొని అందులో దాన్ని యాక్సెస్ చేయాలంటే L1 అనేది ఒక లిస్టే. ఈ లిస్ట్ వేరియబుల్ L1 అనేది ఒక లిస్ట్ వేరియబుల్ నేమ్. అందులో నేను యాపిల్, గ్రీన్, బ్యాట్ ఈ 3 ఐటమ్స్ అయితే పెట్టాను. ఈ 3 ఐటమ్స్లో నేను సెకండ్ ఐటమ్ గ్రీన్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తానంటే ఈ గ్రీన్ యాక్సెస్ యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత 0 1 2. ఇది కావాలంటే మనం 1తో కాల్ చేస్తాం, రైట్. సో ఇదే ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది. సో లిస్ట్ ఐటమ్స్ ఆర్ ఇండెక్స్డ్. ఇందాక డిస్కస్ చేశాను కదా, ఇండెక్స్డ్. ద ఫస్ట్ ఐటమ్ ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ అయినా సరే, లిస్ట్లో ఉన్న ఇండెక్స్ అయినా ఏదైనా సరే, ఒక ఐటమ్ కానీ క్యారెక్టర్ స్టార్ట్ అయ్యేది స్టార్టింగ్ 0తోనే. ద సెకండ్ ఐటమ్ హ్యాస్ ఇండెక్స్ 1. సో ఇలా ఎన్ని క్యారెక్టర్స్ అయితే అన్ని క్యారెక్టర్స్ ఆర్ ఐటమ్స్ అయితే మనకి వెళ్తూ ఉంటుంది, సో ఆన్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా యాక్సెస్ చేయాలి? లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే ఎలా? లిస్ట్ 1 అని ఒక వేరియబుల్ ఇచ్చి లిస్ట్ 1లో నేను కొన్ని క్యారెక్టర్స్ పెడుతున్నా. యాపిల్, గ్రేప్స్, ఎగ్స్, బుక్. సో లిస్ట్లో కొన్ని ఎలిమెంట్స్ పెట్టాను. సో లిస్ట్ కరెక్ట్గా మనం తీసుకున్నాం లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రింట్ చేసి చూద్దాం. లిస్ట్ 1 ఎప్పుడైనా సరే మీరు ఇచ్చింది కరెక్టా లేదా అనేసి మనం ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేసి చూసుకోవడానికి తప్పేం లేదు. ఎందుకంటే అక్కడ ఏదైనా ఎర్రర్ ఉంటే మనకు అక్కడ తెలుస్తుంది, మనం మాడిఫై చేసుకోవచ్చు. ఐ మీన్ ఎర్రర్ ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తుందండి. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూపిస్తాను. దీన్ని రన్ చేస్తే మీకు ఏమొస్తుంది? యాపిల్, గ్రేప్స్, ఎగ్స్, బుక్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు మనకి గ్రేప్స్ కావాలంటే ఏం చేయాలి? ఆ ఇండెక్స్ యొక్క వాల్యూ ఎంత? 0 1. సెకండ్ ఇండెక్స్లో ఉంది. ప్రింట్ లిస్ట్ ఆఫ్ 1 కావాల్సిన ఎలిమెంట్ 2. సేవ్, రన్. ఎక్స్ వచ్చిందా? సారీ, మనకి కావాల్సింది ఏది? సెకండ్ ఐటమ్ యొక్క ఇండెక్స్ ఎంత? 1 కదా. సో ఈ మిస్టేక్ అనేది కామన్గా చేస్తుంటారు స్టార్టింగ్లో. సో చూసుకోండి. అంటే ఇప్పుడు నేను మిస్టేక్ ఎందుకు చేస్తానంటే మీకు మళ్ళీ ఇప్పుడు నేను కరెక్ట్గా కొట్టింటే మీకు ఐడియా ఉండలేదు, బట్ నేను మిస్టేక్ చేయడం వల్ల మీకు గుర్తుంటుంది. సో 1 అయితే మనకి సెకండ్ యొక్క ఐటమ్ యొక్క ఇండెక్స్ వాల్యూ. సేవ్ చేసి రన్ చేస్తే మనకి కావాల్సింది గ్రేప్స్ అయితే ఇప్పుడు వస్తుంది. గ్రేప్స్ వచ్చిందా? సో ఇలా ఇండెక్స్ వాల్యూని మనం యాక్సెస్ చేయొచ్చు. సెకండ్ తర్వాత ఇప్పుడు నాకు బుక్స్ కావాలి. బుక్స్ యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంతో చెప్పండి, ట్రై చేద్దాము. 0 1 2 3, రైట్. రన్ చేద్దాం. బుక్స్ వచ్చిందా? బుక్. సో ఇలా లిస్ట్లో ఉన్న ఐటమ్ని మనం ఇండెక్సింగ్ ద్వారా ఏదైనా సరే ఒక ఐటమ్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఇందాక లిస్ట్ ఐటమ్స్ పైన ఒక లైన్ అయితే మనం డిస్కస్ చేస్తాము. ఆ లైన్లో మనకి లిస్ట్ యొక్క ప్రాపర్టీస్ చెప్పారు. లిస్ట్ ఆర్ ఆర్డర్డ్, చేంజబుల్, అలో డూప్లికేట్ వాల్యూస్. సో వాటి గురించి నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఫస్ట్ ఆర్డర్డ్ అంటే మనం ఏదైనా సరే ఒక లిస్ట్ ఇచ్చామంటే నువ్వు స్టార్టింగ్ ఫస్ట్ ఇండెక్స్లో ఏ ఐటమ్ ఉందో అదే నువ్వు నెక్స్ట్ 10 times ఆర్ ఇన్ఫినిట్ టైమ్స్ ప్రింట్ చేసినా ఆ ఐటమ్ అనేది ఆ ఫస్ట్ ఇండెక్స్లోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా ఆ ఇండెక్స్ వాల్యూతో కాల్ చేసినా ఆ ఐటమే నీకు వస్తుంది.
ఐటమ్ అయితే చేంజ్ అవ్వదు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు ప్రింట్ చేసినా అరేంజ్ చేసినా అంటిల్ నువ్వు లిస్ట్లో ఉన్న ఐటమ్ చేంజ్ చేసేంత వరకు లిస్ట్లో ఉన్న ఆర్డర్ అయితే చేంజ్ అవ్వదు. సో దట్స్ వై లిస్ట్ ఆర్ ఆర్డర్డ్. ఓకే, ఇక్కడ అదే చెప్పాడు. when we say that lists are ordered, it means that items have defined ordered and that order will not change. ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. ఎగ్జాంపుల్కి నేను ఒకసారి విజువల్ స్టూడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను లిస్ట్ 1లో యాపిల్ గ్రేప్స్ ఎగ్స్ బుక్స్ ఇచ్చాను. ఇది నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ చేసినా సరే నాకు సో సేమ్ ఆర్డర్ వస్తుంది తప్ప ఎటువంటి ఆర్డర్ అయితే చేంజ్ అవ్వదు. సో మనకి ఎప్పుడైనా సరే ఒక స్పెసిఫిక్ డేటా టైప్ మనకి ఆర్డర్ చేంజ్ అవ్వకుండా అదే టైప్ రావాలనుకున్నప్పుడు సో మనం లిస్ట్ అనే డేటా టైప్ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ డేటా స్ట్రక్చర్ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ చేంజబుల్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇదే ఆర్డర్ వచ్చిందా, ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు యాపిల్ గ్రేప్స్ ఎగ్స్ బుక్ సేమ్ ఆర్డర్, మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తాను, మళ్ళీ అదే ఆర్డర్, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇదే ఆర్డర్ అయితే చేంజ్ అవ్వలే కదా. సో లిస్ట్ అయితే మనకి ఆర్డర్ చేంజ్ అవ్వదు. సో డేటా స్ట్రక్చర్స్లో మీరు ఏదైనా ఒక ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా ఆర్డర్ చేంజ్ అవ్వండి డేటా స్ట్రక్చర్ మనకు కావాలి పైథాన్ అనుకుంటే లిస్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చేంజబుల్ అంటే ఏంటి? చేంజ్ చేయొచ్చు. లిస్ట్లో ఉన్న ఏ ఐటమ్ అయినా సరే ఇండెక్స్ వాల్యూ యూజ్ చేసి చేంజ్ చేయొచ్చు. మేబీ ఇప్పటికి ఐడియా వచ్చి ఉంటుంది ఐటమ్ని ఎలా యాక్సెస్ చేయాలని నీకు చెప్పాను కదా. సేమ్ ఆ ఐటెంలో ఆ వాల్యూ ఇండెక్స్ వాల్యూ యూజ్ చేసి ఆ ఐటమ్ని మనం యాక్సెస్ చేస్తాం. ఆ ఐటమ్కి మళ్ళీ మనం కావాల్సిన దాన్ని మాడిఫై చేయొచ్చు. అక్కడ అదే మెన్షన్ చేస్తుంది. ద లిస్ట్ ఈజ్ చేంజబుల్, మీనింగ్ దట్ వీ కెన్ చేంజ్, యాడ్ అండ్ రిమూవ్ ఐటమ్స్ లిస్ట్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఒకసారి లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఆ డేటాని మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు చేంజబుల్లో ఎలా ఒకసారి చేంజ్ మాత్రం చేసి చూపిస్తాను మీకు. లిస్ట్ 1లో ఫస్ట్ ప్లేస్లో మనకి యాపిల్ ఉంది. యాపిల్ చేసి మనము ఒక రెడ్ అనే ఒక క్యారెక్టర్ ఇద్దాం. సో యాపిల్ ప్లేస్లో బనానా ఇద్దాం. సో ఇక్కడ లిస్ట్ వన్లో ఫస్ట్ అంటే 0 ఇండెక్స్లో యాపిల్ ఉంది. యాపిల్ ప్లేస్లో మనం ఆరెంజ్ ఇద్దాం. సో దానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక ఐటమ్ని యాక్సెస్ చేయాలి. ఐటమ్ని యాక్సెస్ చేయాలంటే మనకున్న ఆప్షన్ ఏంటి, ఇండెక్సింగే కదా. లిస్ట్ ఆఫ్ 1 వేరియబుల్ నేమ్ యాక్సెస్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్ పెట్టాలని చెప్పారు. స్క్వేర్ బ్రాకెట్ దాని యొక్క వాల్యూ ఎంత, ఇండెక్స్ వాల్యూ 0, రైట్, ఈక్వల్ టు బనానా, NA బనానా. ఇప్పుడు ప్రింట్ లిస్ట్ 1 గెస్ చేయండి ఏం వస్తుందో. డంటాయ్ చూసారా, ఫస్ట్ యాక్సెస్ చేయకముందు ఇక్కడ ప్రింట్ L1 ఇచ్చాను. అప్పుడు ఆ ప్లేస్లో ఏముంది, యాపిల్ ఉందా, యాపిల్ ఉంది. సో సెకండ్ నేను లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ అంటే 0th ఇండెక్స్ని నేను బనానాకి అసైన్ చేశాను, అంటే రీప్లేస్ చేశాను, చేంజ్ చేశాను. సో అప్పుడు ప్రింట్ చేసినప్పుడు వాల్యూ అయితే చేంజ్ అయ్యింది. బనానా గ్రేప్స్ ఎగ్స్ యాపిల్ ప్లేస్లో బనానా వచ్చింది. సో ఈ విధంగా మనకి డేటా టైప్ అనేది చేంజ్ అవ్వాలి, అదేవిధంగా ఆర్డర్గా కావాలి. సమ్ కండిషన్స్ ఉంటాయి మనకి. మీరు అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎప్పుడు లిస్ట్ డేటా స్ట్రక్చర్స్ని వాడాలి, టపుల్స్ని ఎప్పుడు వాడాలి, డిక్షనరీస్ని ఎప్పుడు వాడాలి, ఒక ఐడియా వస్తుంది. సో ఇవైతే బేసిక్స్, అవి గుర్తుపెట్టుకో. లైక్ లిస్ట్ అనేది ఆర్డర్డ్ అండ్ చేంజబుల్. ఓకే, చేంజబుల్ అంటే మీకు అర్థమైంది. మనం లిస్ట్ ఆ చేంజ్ అంటే ఐటమ్ని యాక్సెస్ చేసి మనం మార్చచ్చు, అలాగే దాన్ని డిలీట్ చేయొచ్చు, మన ఇష్టం. ఓకే, నెక్స్ట్ అలో డూప్లికేట్స్ని అలో చేస్తుంది. నెక్స్ట్ అలో డూప్లికేట్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే అలో చేస్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు అమెజాన్లో వెళ్ళేసి ఒక షర్ట్ ఆర్డర్ పెట్టావు, మళ్ళీ ఇంకో షర్ట్ సేమ్ అదే ఆర్డర్ పెట్టావు, తీసుకుంటుంది. అదే తీసుకోకుండా ఉన్నది కదా, ఇంకో ఐటమ్ని యాడ్ చేస్తుంది. సేమ్ అదేవిధంగా లిస్ట్లో కూడా అంతే. నువ్వు ఒక ఐటమ్ని ఇచ్చావు, సరే ఇక్కడ నువ్వు బుక్స్ ఇచ్చావు, నేను మళ్ళీ బుక్స్ ఇస్తాను, డూప్లికేట్ వాల్యూ సేమ్ అదే ఇస్తాను. బుక్ ఇచ్చాను, సేమ్ వాల్యూ ఉంది, రన్ చేస్తాను, నాకు అప్పుడు ఆ బుక్స్ కూడా వస్తుంది.
మళ్ళీ ఇంకోసారి వచ్చిందా బుక్ రెండుసార్లు బుక్ అయితే వచ్చింది. అంతే కదా, అమెజాన్లో కూడా మనం ఏదైనా ఒక ఆర్డర్ పెట్టామంటే 2 times పెట్టినా తీసుకుంటుంది, 3 times పెట్టినా తీసుకుంటుంది, మనం మనీ పే చేయాలి అంతే. ఇక్కడ అంతే, మనము లిస్ట్లో ఎన్నిసార్లు అయినా రిపీటెడ్ వాల్యూ ఇవ్వచ్చు, అంటే డూప్లికేట్ ఇచ్చినా తీసుకుంటుంది. సో ఇప్పటివరకు మనం లిస్ట్ అనేది మనకి ఏంటంటే చేంజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాము. చేంజ్ చేయొచ్చు, తర్వాత డూప్లికేట్ చేయొచ్చు, ఇంకోటి ఏం చేయొచ్చు, ఇది ఆర్డర్డ్ అనమాట. మనకి ఏ ఆర్డర్ ఇస్తామో ఆ ఆర్డర్లోనే వస్తుంది. సో ఇవైతే మనకి లిస్ట్ యూస్ చేసి చేయొచ్చు. సో ఇప్పుడు లెంత్ కనుక్కోవాలి. లిస్ట్ యొక్క లెంత్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు మీరు ప్రీవియస్ చాప్టర్లో చూసుకుంటే లెంత్ కనుక్కోవడానికి మీకు ఒక ఫంక్షన్ చెప్పాను. ఏం చెప్పాను? లెన్ అనే ఫంక్షన్ చెప్పాను. ఇక్కడ అదే చెప్తున్నా. టు డిటర్మైన్ హౌ మెనీ ఐటమ్స్ ఏ లిస్ట్ హ్యాస్, యూజ్ ద లెన్ ఫంక్షన్. సో పైథాన్లో ఎక్కడైనా సరే మీరు ఒక దాని యొక్క లెంత్ తెలుసుకోవాలనుకుంటే మీరు లెన్ అనే ఫంక్షన్, ఇది ఇన్బిల్ట్ ఫంక్షన్, మీరు లెన్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక లిస్ట్ క్రియేట్ చేస్తా. ఎల్ లిస్ట్ 1 ఈక్వల్ టు 1 2 3 4. దీని యొక్క లెంత్ కనుక్కోవాలంటే ప్రింట్ రైట్ లెన్ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. లిస్ట్ ఆఫ్ 1 ప్రింట్ చేస్తున్నా. సో ఎప్పుడైనా సరే స్క్వేర్ బ్రాకెట్స్ అయితే చూసుకోండి. ఓపెన్ చేస్తున్నామా, కరెక్ట్గా క్లోజ్ చేస్తున్నామా. మీరు క్లోజ్ చేయకపోయినా సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 1 2 3 4 లెంత్ ఎంత వస్తుంది? 4 అనేది అవుట్పుట్ వస్తుంది. ఇది ఒకసారి విజువల్ స్టూడియో కూడా రన్ చేసి చూద్దాం. ఇక్కడున్న మనం లెంత్ యొక్క ఇక్కడున్న లిస్ట్ యొక్క లెంత్ మనం ఎంత ఉందో కనుక్కుందాం. ప్రింట్ లెన్ ఆఫ్ లిస్ట్ 1 రన్ చేద్దాం. రన్ చేస్తే దాని యొక్క లెంత్ కూడా వస్తుంది. సో పైన నేనైతే కామెంట్ చేస్తాను, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి లెన్ ఇచ్చాను. లేదు రిమూవ్ చేసేస్తాను అక్కడి నుంచి కామెంట్స్ని. రన్ చేస్తే లెంత్ ఆఫ్ లిస్ట్ వస్తుంది 5 1 2 3 4 5. నెక్స్ట్ లిస్ట్ ఐటమ్స్ అట్ డేటా టైప్స్. లిస్ట్లో ఉన్న ఐటమ్స్లో మనకి ఏ డేటా టైప్స్ని యూజ్ చేయొచ్చు. మనకి మీరు మిగిలిన లాంగ్వేజ్ సి అని ఇలాంటి లాంగ్వేజ్లో చూసుకుంటే ఒక లిస్ట్ తీసుకున్నామంటే ఆ లిస్ట్ ఒక టైప్ ఆఫ్ డేటా టైప్స్ని ఇవ్వగలం. బట్ లిస్ట్లో మనకి ఏంటంటే మనం అన్ని రకాల డేటా టైప్ ఇవ్వచ్చు. ఇంట్ ఇవ్వచ్చు, ఫ్లోట్ ఇవ్వచ్చు, బూలియన్ ఇవ్వచ్చు, స్ట్రింగ్ ఇవ్వచ్చు, ఏ లిస్ట్లో తీసుకుంటుంది. సో మిగిలిన వాటితో కంపేర్ చేస్తే లిస్ట్ అనేది స్లో. ఎందుకు స్లో అంటే ఇదే రీజన్. సో డైనమిక్ మెమరీ అలొకేషన్ తీసుకుంటుంది. సో అప్పుడు డైనమిక్ మెమరీ అలొకేషన్ తీసుకున్నప్పుడు మనకి స్టోరేజ్ ఇవన్నీ పెరగడం వల్ల ఫాస్ట్ పెరుగుతుంది. అంటే స్లో అయిపోతుంది, ఫాస్ట్గా ఉండదు. సో ఈ డేటా టైప్స్ని మనం ఒకసారి ఎగ్జాంపుల్తో ఈ డేటా టైప్స్ని మనం ఎలా ఈ డేటా టైప్స్ని నేను ఎగ్జాంపుల్తో చూపిస్తాను. సపోజ్ ఒక స్టూడెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. స్టూడెంట్ ఒక వేరియబుల్, దాంతో ఏమి ఇస్తున్నా? ఫస్ట్ నేమ్ ఇస్తున్నా కృష్ణ, రైట్. ఏజ్ 26, మార్క్స్ 598.5. సో ఇది నేను ఒక లిస్ట్ కింద ఇస్తున్నా. ఇక్కడ చూసుకుంటే ఈ లిస్ట్లో నేను స్ట్రింగ్ ఇచ్చాను. ఇది స్ట్రింగ్, ఇది ఇంటీజర్, ఇది ఫ్లోట్, రైట్. ఇంకా మనం బూలియన్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ వాల్యూ అంటే బూలియన్ కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో లిస్ట్లో నువ్వు ఏ డేటా టైప్ ఇచ్చినా తీసుకుంటుంది. సో అందుకే లిస్ట్ మిగిలిన డేటా టైప్స్తో పోలిస్తే లిస్ట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో ఇది ఒకసారి నేను రన్ చేసి చూపిస్తాను మీకు విజువల్ స్టూడియోలో ఎలా రన్ చేయాలనేసి. స్టూడెంట్ స్ట్రింగ్ ఎప్పుడు డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్లో పెట్టాలి. కృష్ణ, ఏజ్ 28, ఇంటీజర్, ఫ్లోట్ 598.5.
ప్రింట్ స్టూడెంట్ రన్ చేస్తే మనకి ఏమి వస్తుంది, ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అయితే వస్తుంది. సేమ్ కృష్ణ 28,528 వచ్చిందా. సో ఇలా లిస్ట్లో మనం ఏ డేటా టైప్ అయినా మనం ఇవ్వచ్చు. ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చినా కూడా తీసుకుంటుంది. ఇక్కడ ట్రూ ఇస్తాం, పక్కన ట్రూ రన్ చేస్తాను, ట్రూ తీసుకుంది. సో లిస్ట్లో అయితే ఏదైనా తీసుకుంటుంది. నెక్స్ట్ టైప్. ఫ్రమ్ పైథాన్స్ పర్స్పెక్టివ్ లిస్ట్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఆబ్జెక్ట్ విత్ రియల్ టైప్ లిస్ట్. సో ఏదైనా ఒక టైప్ తెలుసుకోవాలంటే ఇంతకుముందు సెక్షన్లోనే మీకు చెప్పేసాను, ఇది టైప్ ఆఫ్ ఆ వేరియబుల్ ఇచ్చామంటే ఆ వేరియబుల్ ఏ డేటా టైప్ తెలుస్తుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను స్టూడెంట్ అని ఇచ్చాను, ఆ స్టూడెంట్ యొక్క టైప్ తెలుసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ డేటా టైప్, రైట్. ప్రింట్ టైప్ ఆఫ్ స్టూడెంట్ రన్ చేస్తే లిస్ట్ వచ్చిందా. సో ఈ విధంగా మనం టైప్ ఆఫ్ అంటే టైప్ ఆఫ్ అనేది మనకు ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్, అదైతే గుర్తుపెట్టుకోవాలి. టైప్ ఆఫ్కి టైప్ ఆఫ్ ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇచ్చామంటే అది ఏ డేటా టైప్ మన కింద వస్తుంది. నెక్స్ట్ లిస్ట్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఇచ్చాను, దాన్ని లిస్ట్కి కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే మనం లిస్ట్ ఇది కూడా ఒక లిస్ట్ ఆఫ్ అనేది కూడా ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్. సపోజ్ నేమ్ ఈక్వల్ టు కృష్ణ. టైప్ ఆఫ్ ఇచ్చామంటే ఇదేమొస్తుంది, ఇది స్ట్రింగ్ వస్తుంది కదా, ఇది స్ట్రింగ్ వస్తుంది, రైట్. ఇప్పుడు దీన్ని లిస్ట్గా మార్చాలి. నేనేం చేస్తాను, సపోజ్ ఇంకో వేరియబుల్ తీసుకుందాం, స్ట్రింగ్ టు లిస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఆ వేరియబుల్కి నేనేం చేస్తున్నా, దాన్ని మార్చమని చెప్తున్నా. లిస్ట్ ఇచ్చాను, లిస్ట్ ఆఫ్ నేమ్, ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేసాను. సో ప్రింట్ చేసేటప్పటికి ప్రింట్ చేస్తే స్ట్రింగ్ టు లిస్ట్. సో అప్పుడు ఇది స్ట్రింగ్గా ఉన్న కృష్ణ అనే నేమ్ మనకి లిస్ట్గా కనెక్ట్ అయ్యి ప్రింట్ అవుతుంది. అవుట్పుట్లో ప్రతి ఒక్క ఐటమ్ ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్స్గా వస్తుంది. కే ఒక ఐటంగా, ఆర్ ఒక ఐటంగా, ఐ ఒక ఐటంగా, ఎస్ ఒక ఐటంగా, ఎస్ ఎన్, ఇలా ప్రతిదీ ఒక్కొక్క ఐటంగా వస్తుంది. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు లిస్ట్ కన్స్ట్రక్ట్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను. నేమ్ ఇందాక చెప్పినట్టు నేమ్లో కృష్ణ అనే ఒక స్ట్రింగ్ నేమ్ ఇస్తున్నా. దీన్ని నేను మళ్ళీ ఇప్పుడు స్ట్రింగ్ టు లిస్ట్గా చేంజ్ చేయాలి కదా. లిస్ట్ టు నేను జస్ట్ ఒక వేరియబుల్ ఇస్తున్నా, స్ట్రింగ్ టు లిస్ట్ మారుస్తున్నా కదా. మీకు అర్థం అవడానికి నేను నేమ్స్ అలా ఇస్తున్నా. స్ట్రింగ్ టు లిస్ట్ మారుస్తున్నా. దీన్ని లిస్ట్ అనే కన్స్ట్రక్ట్ మనకు ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్, దాంతో నేమ్ ఆ వేరియబుల్ ఇస్తున్నా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ స్ట్రింగ్ టు లిస్ట్. మీకు అర్థం అవడానికి ఇక్కడ స్ట్రింగ్ అదొక టైప్ కూడా ఇస్తాను. ప్రింట్ నేమ్, ప్రింట్ టైప్ ఆఫ్ నేమ్. ఓకే, ఇక్కడ కూడా నేను టైప్ ఇచ్చేస్తాను. డిఫరెంట్ వే తెలియాలి కదా. ప్రింట్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ టు లిస్ట్. రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. కంట్రోల్ S రన్. చూసారా, ఫస్ట్ నేమ్ వచ్చింది. నేమ్ ప్రింట్ చేసినప్పుడు కృష్ణ వచ్చింది, రైట్. సో అది ఏ టైప్ ఇచ్చాము. సెకండ్ థర్డ్ లైన్లో ఇక్కడ స్ట్రింగ్. థర్డ్ లైన్లో ఇక్కడ ఈ లైన్లో నేను కన్వర్ట్ చేస్తున్నా. లిస్ట్ అనే దాన్ని యూస్ చేసి కన్వర్ట్ చేశాను, లిస్ట్గా కన్వర్ట్ చేశాను. అప్పుడు నేను ప్రింట్ ఇచ్చినప్పుడు నాకు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వచ్చాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక ఐటమ్ అయింది. ఇక్కడ లిస్ట్లో ఒక ఐటమ్ అయింది. సో దాని టైప్ ఆఫ్ కొట్టినప్పుడు ఏమొచ్చింది, లిస్ట్ అనే డేటా టైప్ అనేసి చెప్పింది. సో ఈ విధంగా మనం లిస్ట్ అనేది దాన్ని యూస్ చేసి
మనం ఏదైనా ఒక డేటా టైప్ని లిస్ట్గా మనం మార్చచ్చు. స్ట్రింగ్ని ఇప్పుడు ఎలా అయితే నేను లిస్ట్గా మార్చాను. సో యాక్సెసింగ్ ఐటమ్స్ చెప్పే ముందు జస్ట్ నేను ఒకేసారి ఈ సెషన్లో అన్నీ చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుద్ది కాబట్టి నేను ఇంకో సెషన్లో లిస్ట్లో ఉన్న ఐటమ్ని ఎలా రిమూవ్ చేయాలి, తర్వాత స్ట్రింగ్స్లో ఉన్న ఆ లిస్ట్లో ఉన్న మెథడ్స్ని ఎలా వాడుకోవాలి, లిస్ట్లో ఉన్న మెథడ్స్ అన్ని కూడా నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాం. సో యాక్సెసింగ్ ఐటమ్స్ మీకు ఆల్రెడీ ఈ పాటికి నేను చెప్పేశాను. సో యాక్సెసింగ్ ఐటమ్స్ అంటే మనం అందులో ఉన్న ఇండెక్స్ వాల్యూని యూజ్ చేసి లిస్ట్లో ఉన్న ఐటమ్ని యాక్సెస్ చేస్తాం. లిస్ట్ 1లో ఇందాక చెప్పినట్టే బనానా ఇదొకటి, గ్రేప్స్ 2 లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఇచ్చాను. ఫస్ట్ ఐటమ్ని యాక్సెస్ చేయాలంటే మనం 0, ఇది 1, 0ని యూజ్ చేసి దీన్ని యాక్సెస్ చేస్తాం. ఒకసారి మీరు ఇది ఒకసారి ట్రై చేయండి. లిస్ట్లో ఉన్న ఐటమ్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే ఎలా యాక్సెస్ చేయాలో చెప్పాను. ఒకసారి ట్రై చేసి నాకు కింద కామెంట్లో చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీరు మీ కోడ్ని పెట్టండి. సో నెక్స్ట్ వీడియోలో స్ట్రింగ్స్లో ఉన్న లిస్ట్లో ఉన్న మెథడ్స్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పైథాన్ నేర్చుకుంటుంటే మన ఛానల్ అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.